అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మేము అందరం కలిసి మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతిలో అయితే ఉన్నాము. ఏంటి సడన్గా తిరుపతి వెళ్ళారు అనుకుంటున్నారా? అవునండి, సడన్గానే వెళ్ళాము. అనుకోకుండానే వెళ్ళాము. అంటే ముందుగుండా ప్రిపేర్ అవ్వలేదు. టికెట్స్ అవన్నీ కూడా తీద్దామని. ఇక్కడైతే మాత్రం అందరూ టికెట్స్ తీసుకోవడానికే వెయిట్ చేస్తున్నారు జనాలు అందరూ కూడాను. అక్కడైతే మా బాబు అంటే మా చెల్లెల బాబు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ వాయిస్తో అక్కడ వాడు మాట్లాడేది క్లారిటీగా వినిపించట్లేదు. అంటే వాడు చెప్తున్నాడు అనమాట, మేము తిరుపతి వచ్చాము అని కూడా చెప్తున్నాడు. ఆ వాయిస్ కరెక్ట్గా లేదని నేనైతే మాత్రం పెట్టలేదు. వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. వీడియో అనేది చిన్న చిన్న క్లిప్లు తీసానండి. అంటే తిరుపతి వెళ్ళే వీడియోస్ కొంతమంది అయితే నాలుగైదు వీడియోస్గా తీసి పెడుతున్నారు. కాకపోతే నేను వెళ్ళేది వచ్చేది అక్కడ ఉండేది అన్నీ కలిపి ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను. ఎవరు కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇప్పుడైతే వెహికల్స్ అయితే స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడైతే లగేజ్ మనం ఏమేమి పట్టుకెళ్తామో లగేజ్ మొత్తం చెక్ చేస్తారు. అవన్నీ అంటే టికెట్స్ తీసుకున్న తర్వాత లగేజ్ అంతా చెక్ చేస్తారు. నైట్ ప్రయాణం మొత్తం కూడా మాది ఉదయం నైట్ ట్రైన్ ఎక్కాము. ఆ నైట్కే దిగామన్నమాట. అంటే ముందు రోజు నైట్ 1 గంటకి ట్రైన్ ఎక్కితే మా ఊర్లో తిరుపతిలో అనేది మేము 11 గంటలకల్లా దిగాము. ఆ 11 గంటలకు దిగాక చిన్న తిరుపతి అంటారు కదా, అక్కడైతే మేము దర్శనం టికెట్స్ కోసం అయితే వెయిట్ చేసాము. అక్కడ దర్శనం టికెట్స్ ఇచ్చినప్పటికీ ఎక్కడ నైటు 2 ఇలాగ అయిపోయింది. 2:30, 3 అయిపోయింది అనుకుంటా. 3 గంటల వరకు అక్కడ వెయిట్ చేసి టికెట్లు తీసుకున్నాక అప్పుడు పైకి ఇలా వ్యాను మాట్లాడుకొని పైకైతే వచ్చేసాక ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే రాత్రి అంతా నిద్రలేదు కదా, ఒక్కొక్కరు మొఖాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. కానీ మా చిన్నోడు అసలు ఆడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఈ వీడియోస్ కోసం చెప్తూనే ఉన్నాడు. అండ్ రూమ్కి వచ్చాము, ఇలాగొచ్చాము అలాగొచ్చాము అని. కానీ కాకపోతే ఆడి మాటలు క్లారిటీగా లేవు కాబట్టి నేను పెట్టలేదు వీడియో అనేది. ఇప్పుడైతే మాకు రూమ్ ఇచ్చారు. ఇక్కడ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమందరం కలిసి ఉదయము 6:30 ఇలాగ అవుద్ది. రూమ్కి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు టైం అనేది అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము. మళ్ళీ వెహికల్ అనేది మాట్లాడుకొని అంటే మేము ఉండేది ఒక్కరోజేనండి. ఒక్కరోజే ఉన్నాము తిరుపతిలో అనేది. దర్శనం కూడా ఆ రోజే. మాకు దర్శనము నైటు 7:30కి ఇచ్చారు. ఆ టైం రాసింది. 7:30 వరకు ఖాళీయే కదా, ఏం చేస్తాము అని అనుకొని అప్పటికప్పుడైతే మేము అనుకొని మాట్లాడుకొని వ్యాన్కైతే బయలుదేరాము. అంటే కొండపైన ఉంటాయి కదా పాపనాశనం, శ్రీవారి పాదాలు అవన్నీ కూడా చూడడానికని ఇంకా టైం లేదు అనుకొని ఇలా అయితే మాట్లాడుకొని వెహికల్ అయితే మాట్లాడుకొని మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడైతే వెళ్ళాం. చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకున్నాక ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయినాక టైం లేదండి. మెయిన్ అంతే ముందు రోజు నెక్స్ట్ డే కూడా నిద్ర లేదు. అయినా సరే ఓపికతో తిరిగినా సరే మాకేం పెద్దగా అలసట దర్శనమైనంత వరకు మాకు ఏ అలసటే అనిపించలేదు. అంటే టైం లేదు కదా మెయిన్. తిరుపతి అంటే అసలు నిజంగానండి ఉదయం అనగా రాత్రి అనగా తేడాయే ఉండదు. ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. ఉదయం ఏంటో తెలియదు, రాత్రి ఏంటో తెలియదు, అలా ఉంటుంది. అందుకే అంటారు కదా శ్రీవారి దగ్గర అసలు నిత్య కళ్యాణం పచ్చతోరణం అని. ఊరికనే అనరు, అసలు నిజంగా అసలు సూపర్ అన్న. అయితే వెహికల్ బుక్ చేసుకుని పైకైతే వచ్చాం కదా. ఇప్పుడు ఇంకా వెహికల్ మీద ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫస్ట్ భోజనం చేసాక మేము వెళ్ళామనుకోండి, ఆ రిటర్న్ ఏ టైం వచ్చినా సరే ఇంకా ప్రాబ్లం ఉండదు అనుకొని ఇక్కడైతే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు ఎంతమందో చూడండి. అసలు నాకు కూడా ఇలా వెళ్ళాలని ఉంది. స్వామివారికి సేవ చేయాలని మన మనసులో ఉన్న స్వామివారి ఆజ్ఞ కూడా కావాలి కదా. ఎందుకు అంటున్నానంటే నేను అసలు ఈరోజు ఇలా తిరుపతి వెళ్తానని కూడా అనుకోలేదు. సడన్గా వెళ్ళవలసి వచ్చింది. అలాగే మన సేవ చేయాలనే మనసులో ఒక సంకల్పం అయితే ఉంది కదా. స్వామివారు ఏదో ఒక రోజు నాకు పిలుపు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. స్వామివారి సేవ కోసం అయితే మాత్రం ఏదో ఒక రోజు అయితే మాత్రం వెళ్ళాలి అని నేనైతే మనసులో గట్టిగానే అనుకుంటున్నాను. ఇలా అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళిన దగ్గర ఇలా అయితే వ్యూ భలేగా ఉందండి. ఇక్కడైతే మాత్రము చాలా బాగుంది. ఇక్కడ చెట్లు, చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంది అక్కడ. లోపలికైతే ఎంతమంది ఉన్నారండి అసలు చెప్పలేము. జనాలు అందరూ కూడా అంటే 5 సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను తిరుపతి అనేది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసాయి. అంటే ప్రతిదానికి ఆధార్ ఉండాలి. అదీ కాక మనము ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలండి. తిరుపతి వెళ్ళైతే అప్పటికప్పుడే వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి టికెట్స్ అనేది కిందనే ఇస్తున్నారు, తీసుకున్నాం. టికెట్స్ లేని వాళ్ళైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు
రోజున్నర 2 రోజులు పట్టిన టైం అయితే ఉంది. మాకైతే మాత్రం టికెట్స్ తీసుకోవడం వల్ల సాయంత్రం 7:30కి ఇచ్చారు కదా టికెట్స్. లైన్‌లో అలాగే వెళ్తూ 7:30కి స్టార్ట్ అయ్యాము మేము. మాకు నైట్ 11:30 కల్లా దర్శనాలు అయితే బాగా అయిపోయాయండి. చిన్న ప్రాబ్లమ్ జరిగింది ఏంటంటే, ఆ టికెట్స్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా జనాలున్నారు ఎక్కువగా. అంటే ఒకేసారి వదిలేస్తుంటున్నారు. లైన్‌లో ముందుగా వదిలితే బావున్ను. ఒకేసారి వదిలేయడం వల్ల అంటే తోసుకుంటున్నారనమాట. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే చిన్న పిల్లలతో వెళ్ళినట్లుగా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసాం అక్కడ ప్రాబ్లమ్ అనేది. అక్కడ ఒక్క దగ్గరేనండి చిన్న ప్రాబ్లమ్ అనేది అక్కడే జరిగింది. ఇంకెక్కడ లేదు. మొత్తం కూడా హ్యాపీగా తిరుపతంతా తిరిగేసి హ్యాపీగా ప్రశాంతంగా స్వామివారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అంటే తక్కువ టైంలో జరిగింది. ఇన్నిసార్లు వెళ్ళాను కదా! ఎప్పుడు కూడా అంత తక్కువ టైంలో అయితే నాకు దర్శనం అయితే అవ్వలేదు. ఇప్పుడైతే మాత్రం చాలా తక్కువ టైంలో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగిపోయింది. ఆ టికెట్స్ ఇచ్చిన దగ్గరైతే మా బాబు వేరే అయిపోయాడు. నేను వేరే అయిపోయాను. అంటే జస్ట్ వేరే అయిపోయాము. మళ్ళీ చూసాను ఓకే. నా చున్నీ పట్టుకొని ఉన్నాడు. అక్కడ మాత్రం చాలా భయమేసిందండి. తప్పిపోతారేమోనని. మా చెల్లెల బాబు అయితే కింద పడిపోయాడు. ఇంకా ఆ టైంలో చూసుకోకపోతే ఇంక అందరూ కూడా తొక్కేస్తారు ఇంకా. అది కాక మా నాన్నవి ఆధార్ కార్డులు పోయాయి, చెప్పులు పోయాయి. నావి చెప్పులు పోయాయి. చెప్పులు లేకుండానే తిరుపతంతా తిరిగాము. అయితే తర్వాత కొనుక్కోనంలేండి. దాన్ని పక్కన పెట్టేయండి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా చిన్న పిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఒక్క దగ్గర మాత్రమే అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మామూలు దర్శనాలకు వెళ్ళిపోయిన వాళ్ళకైతే అంత ఇబ్బంది అయితే ఏం లేదు. అక్కడే చిన్న ఇబ్బంది అనేది అక్కడే జరిగింది. మిగతాదంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడైతే మాత్రం నేను మాట్లాడుతూనే పాపనాశనం అవన్నీ కూడా చూసుకుని వచ్చామండి. ఇది అనేది శ్రీవారి మెట్లు అనేది వెళ్ళాము. అక్కడికి కూడా శ్రీవారి దగ్గర ఇలా తులసి దళాలు పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాం. చెప్తున్నాను కదండి. ఒక వీడియో అనేది చిన్న వీడియోస్ తీశాను. ఒకే వీడియోలో మేము వెళ్ళేది వచ్చేది ఆ తిరుపతిలో ఉండేది అన్నీ కలిపి ఒకే వీడియోలో పెట్టేస్తున్నాము. శ్రీవారి మెట్లు దిగుతుండగా ఇక్కడైతే మాత్రము ఒక రాయి మీద రాయి ఇలా పేర్చి అయితే ఉన్నాయి. దీనికి అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరైనా కట్టుకోవాలి అనే కోరిక ఉన్నవాళ్ళు అక్కడ ఎంచేమో అలా పేరిస్తే మంచి ఇల్లు అనేది కట్టుకోవచ్చంట. అయితే రిటర్న్ వచ్చేసాం కదా! రిటర్న్ అనేది 4 గంటలకి ఇలాగ వచ్చామండి. అవన్నీ తిరుక్కుంటూ 4 గంటలకు వచ్చి అందరూ కూడా గుండ్లు గట్ట చేయించుకున్న వాళ్ళందరూ కూడా మేమనేది కుర్లిచ్చాము. ఇప్పుడైతే మాత్రం దర్శనంకి బయలుదేరాం. అందరూ కూడా బట్టలన్నీ మంచిగా వేసుకొని దర్శనంకి వెళ్ళాము. ఇక్కడనేది మేమనేది నేను సెల్ పట్టుకెళ్ళలేదు. మా తమ్ముడు పట్టుకొచ్చాడు కదా! వాడి సెల్తో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఆ ఫొటోస్ని అందులో పెట్టేసాం దర్శనంకి వెళ్ళే ముందు. ఇదేంటనుకుంటున్నారు? దర్శనం అయిపోయి నైట్ రూమ్కి వెళ్ళిపోయాక ఆ నైట్ అనేది పడుకుని పోయాము. అంటే 11:30 కల్లా అయిపోయింది. అయిపోయినాక ఇంకా అవన్నీ చూసుకొని వెళ్ళినప్పటికి 2:30 ఇలాగ అయిపోయింది. 2:30 పడుకొని ఉదయాన్నే లేసాము. ఉదయం 10:30కి ట్రైన్ కదా! ఉదయం లేచగానే ఇలా అనేది రిటర్న్ అనేది మళ్ళీ కొండ దిగిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు అనేది కిందకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడాను అలిపిరి మెట్ల నుంచి నడుచుకుంటూ నడకదారిని వస్తారు కదా వాళ్ళండి. అది కాక ఒక విషయము, అలిపిరి మెట్ల నుంచి నడకదారి అనేది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే. నైట్ అనేది ఇప్పుడు లేదు. ఇన్నాళ్ళైతే నైట్ ఉండేది. తొలైతే మేము నైట్ అనేది ఎక్కాము. అంటే నైట్ టైమే ఎక్కాము అలిపిరి మెట్లు అనేది. ఇప్పుడు అనేది నైట్ లేదట. ఇంకా ఈ మొక్కు కూడా ఉన్నదండి. మేము ఇల్లు కట్టక ముందు అయితే వచ్చాము. ఇలా అనేది మెట్లెక్కి వస్తామని మొక్కుకున్నాము. ఇల్లు అయితే శుభ్రంగా కట్టుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో టైం చూసుకొని వెళ్ళాలి. ఏదో ఒక రోజు ఆ మొక్కును అనేది తీర్చుకోవాలి. ఇలా అలిపిరి మెట్లు ఎక్కుకుంటూ అంటే ఉదయం కదా మేము వెళ్ళే టైంకి ఇంకా ఎలా మారుతాయో తెలియదు కదా! అంటే కొత్తగా ఎవరైనా వస్తున్న వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేనైతే మాత్రం ఇలా చెప్తున్నాను. ఇదే మళ్ళీ చెప్తున్నానని ఏమి అనుకోకండి. చిన్నపిల్లలతో తిరుపతి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్వామివారికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా ఉందో అలాగే స్వామివారి దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు అంటే ఇంటికి వచ్చేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది. ఇలా ఎంతమంది కనిపిస్తుందని కామెంట్ చేయండి. ఏదైనా సరే మళ్ళీ ఆ మొక్కులు తీర్చాలన్నా స్వామివారి దగ్గరికి రావాలన్నా ఆ స్వామివారి కరుణా కటాక్షం అయితే మన పైన ఉండాలి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.